లోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉన్న పిచ్చుకుల్లంక ప్రాంతాన్ని ఒబరాయ ప్రతినిధులు శంకర్ వినోద్ బృందం పరిశీలించింది. వీరికి పిచ్చుకుల్లంక గోదావరి తీర ప్రాంతాల గురించి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావు, కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. పిచ్చుకుల్లంకలో 56 ఎకరాల విస్తీర్ణం గోదావరిని ఆనుకుని ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, గండికోట 3 చోట్ల హోటల్స్, రిసార్ట్ నిర్మాణానికి ఒబరాయ సంస్థ ముందుకు వచ్చిందని అన్నారు. పిచ్చుకల్లంకలో రిసార్ట్స్ నిర్మించాలని వారిని కోరినట్లు మంత్రి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము. వాళ్ళ ఒబరాయ్ ప్రసిద్ధ ఒబరాయ్ గ్రూప్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్, దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ హోటల్ అటాచ్మెంట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రిజులు పెట్టలేదు, కనీసం పెయింట్లే లేదు. రోడ్డు కూడా మొన్నదాకా అధ్వానం కూడా ఈ మధ్యన మనం రోడ్డు చేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 80-90 ఎకరాలు ఉంది ఈ లంక అంతా, పిచ్చుక లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి దుర్గేష్ గారు, సత్యానంద గారు అందరం కలిసి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెడతానికి మనం ప్రయత్నం చేయాలి. పిచ్చుకల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుందనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈరోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ ఈ పిచ్చుకల్లంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందం గారు, కలెక్టర్ గారు అందరం